నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. నారా లోకేష్ గారు ఫస్ట్ క్లాప్ కొట్టగా బాలకృష్ణ గారు నటించబోతున్న కొత్త సినిమా. అయితే దీంట్లో కొత్తదనం ఏముంది? బాలకృష్ణ గారు ఇప్పటికే ఎన్నో సినిమాలు తీశారు అని చెప్పేసి అనుకున్నా, నారా లోకేష్ గారు క్లాప్ కొట్టడం అనేది కొంత వింత. అయితే ఇది తీసి పక్కన పెడితే అలనాటి తెలుగు ఇండస్ట్రీ ఏదైతే ఉందో అప్పటికీ కూడా మద్రాసీలు అని చెప్పి పిలుచుకున్నటువంటి ఒక తెలుగు ఆర్టిస్టులు కావచ్చు, తెలుగు కార్మికులు, వీళ్ళందరికీ కూడా తెలుగు జాతి గౌరవం నిలపడానికి తెలుగుదేశం పార్టీ అనే పార్టీ పెట్టడం అనేది మనందరికీ తెలిసిందే. అదేవిధంగా అయితే అలనాటి మద్రాసులో తెలుగు ఇండస్ట్రీని కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి ఒక ఎన్టీఆర్ గారి గురించి ఆయన ఘన చరిత్ర మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏదైతే రెండు రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే సినీ రంగాన్ని బాలకృష్ణ గారు తీసుకురాబోతున్నారా, ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లోనూ మ్యాక్సిమం షూటింగ్స్ జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ముందు ఇవాళ బాలకృష్ణ గారి 112వ సినిమా క్లాప్ కొట్టింది అల్లుడు లోకేష్, నారా లోకేష్. ఇవాళ క్లాప్ కొట్టడం, ఇక్కడ రెండు అంశాలు మీరు ప్రస్తావించారు. ఒకటి, మద్రాసు నుంచి చిత్ర పరిశ్రమ ఆ రోజు హైదరాబాద్కి తరలి రావడం. అయితే అసలు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు విజయవాడకి వచ్చేసి ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. పేపర్లు కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ ఆఫీసులన్నీ విజయవాడలో ఉండేవి చక్కగా. అనవసరంగా తర్వాతి కాలంలో వీటన్నిటిని హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ పెట్టారు. అయితే మీకు ఇండస్ట్రీ కూడా ఇక్కడికే వచ్చేదేమో అంటే నేను అనేది అది. అప్పుడే వచ్చేసి ఉంటే అసలు ఇక్కడ డెవలప్మెంట్ లేకపోతే ఏ విడిపోవాలి, మాది మాకు కావాలి అని అప్పుడు ఎవడు మాట్లాడి ఉండకపోవచ్చు, మనకు తెలియదు. సో ఇవాళ అట్లీస్ట్ ఓకే, ఒక నందమూరి బాలకృష్ణ రూపంలో, ఒక నారా లోకేష్ రూపంలో ఇవాళ ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నారా. తెలుగు చిత్ర పరిశ్రమని తెలంగాణ నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ కావచ్చు, అమరావతికి కావచ్చు, అమరావతికి తరలిస్తారా? ఎందుకంటే గతంలో కూడా చెప్పారు, మీరు రండి మాట్లాడండి అంటే ఎవరు వెళ్ళలేదు అప్పుడు కదా. పవన్ కళ్యాణ్ని కలవటానికి కూడా ఎవరు ముందుకెళ్ళాల. తర్వాత చెప్పడం జరిగింది, వాళ్ళు మేము ప్రోత్సాహకాలు ఇస్తాం, మీకు ఏం కావాలన్నా చేస్తాము, మీరు ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకోండి అని. సో ఇవాళ నందమూరి బాలకృష్ణ గారి సినిమా ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అంటే మేబీ ఒక 90% ఆంధ్రప్రదేశ్లోనే షూటింగ్స్ జరుపుకుంటుంది. అంటే ఈ షూటింగ్ జరుపుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే అండి, మీకు ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అంటే ఆల్రెడీ మీకు తెలుసు, బట్ ఇంకొంచెం బాగా విపులంగా తెలుస్తుంది. ప్లస్ కందుల దుర్గేష్ ఏ రకంగా వీళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, వీళ్ళు ఏ రకంగా వీళ్ళకి సమకూరుస్తున్నారు సదుపాయాలు, ఇవన్నీ కూడా తెర మీదకి వస్తాయి. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ నన్ను అడిగితే. బాలకృష్ణ గారు ఎందుకు అనుకున్నారో మనకు తెలియదు, కానీ ఇవాళ మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే వాస్తవానికి క్లాప్ కొట్టడం కావచ్చు, లేదంటే ఆ సినిమాకి సంబంధించి కావచ్చు, పెద్ద ఆర్భాటం లేకుండా జస్ట్ ఒక టెంట్ వేసి అక్కడే స్టార్ట్ చేశారంటే దీన్ని ఎలా చూడాలి? వాస్తవానికి ఏంటంటే వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద స్టూడియోస్ అనేది హైదరాబాద్లో ఉన్నా, లేదు మనం చేయాల్సినంత కూడా ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు అక్కడ కూడా మళ్ళీ పెద్ద పెద్ద స్టూడియోస్ రాబోతున్నాయి. అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, లేదంటే మనకు రామానాయుడు స్టూడియో కావచ్చు, లేకపోతే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి అలాంటి స్టూడియోస్ కూడా ఇప్పుడు అతి తొందరలో ఆంధ్రప్రదేశ్లో కూడా వెలైపోతున్నాయి అంటే ఏం చెప్తారు? గతంలో అజయ్ దేవ్ గారిని ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు, మేము కడతాము ఇక్కడ స్టూడియో అని ముందుకు వచ్చారు. సో మరి తెలుగు వాళ్ళు కడతారా, బాలీవుడ్ వాళ్ళు కడతారా, అక్కనే నాగార్జున వాళ్ళు ఎందుకు కట్టాలి, వేరే వాళ్ళు కట్టకూడదా? రామానాయుడే ఎందుకు కట్టాలి అంటే రామానాయుడు కొడుకే ఎందుకు కట్టాలి, వేరే వాళ్ళు కట్టకూడదా? వేరే వాళ్ళు కూడా ముందుకు వస్తారేమో. అంటే మొనోపోలి అనేది ఉండద్దు, అర్థమైందా? అన్నీ ఒకళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోవటం, ఆ విధానానికి స్వస్తి పలకాలి. అది లేదంటే కలిసికట్టుగా ఒక 4-5 కలిసి కూడా చేసినా కూడా అది కూడా బాగుంటుంది. సో మరి ఏ రకంగా చేస్తారో అనేది మనకు తెలియదు. కానీ మీరు ఇంకో మాట అడిగారు, ఏంటి ఎందుకు గ్రాండ్గా చేయలేదు? మీకు ఎప్పుడు కూడా మీకు నది మూలం ఎప్పుడైనా చూసారా? మీరు నది మూలం చూస్తే కనుకైతే మీరు నమ్మరు, నది ఇక్కడ పుట్టింది అంటే ఇంత చిన్న చీలుకుంటుంది అంతే. ఫస్ట్ నేను కూడా నమ్మలా. తుంగభద్ర పుష్కరాలప్పుడు డాక్యుమెంటరీ తీయడానికి వెళ్ళి నేను గోదావరి చూస్తాను, కానీ అప్పుడు చిన్నప్పుడు చూస్తే ఐడియా లేదు. ఫస్ట్ వెళ్ళి ఇది కాదనుకుని మేము చాలా తిరిగాం అనమాట, కొండ చుట్టూ తిరిగితే కాదు అదే అంటే మళ్ళీ వెళ్ళి చూసి అసలు నమ్మలేకపోయాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ప్రారంభం కూడా చాలా చిన్నగా ఒక్క అడుగుతూనే మొదలైంది. కాబట్టి ఇవాళ వాళ్ళ ఆర్భాటాలకి తావివ్వకుండా
మనం పని చేయాలి, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇండస్ట్రీని మనం ఇక్కడ తీసుకురావాలి, అదే ఎయిమ్ తప్ప ఎంతమందిని పిలిచాము, ఎంత ఖర్చు పెట్టాము, లేకపోతే ఎంత హోరెత్తించాము అది కాదు. సో వాస్తవానికి ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు కూడా నటించారు. అదేంటి అంటే డైనో డీట్స్ అని చెప్పేసి దేవాంశికి సంబంధించిన ఒక ఛానల్లో ఆయన మొట్టమొదటిగా ఒక గ్లిమ్స్లో ఆయన కనిపించడం జరిగింది. ఆయన కూడా చాలా అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడడం, అదేవిధంగా దేవాంశికి సంబంధించినటువంటి ఒక తనతో మాట్లాడుతున్నటువంటి ఒక విజువల్స్ కావచ్చు అందరిని ఆకట్టుకున్నాయి. సో మిలియన్స్ కొద్ది వ్యూస్ కూడా వచ్చాయి. సో ఏమన్నా అవకాశం ఉందా మామగారితో నటించే అవకాశాలు ఏమన్నా దొరికే అవకాశం ఉన్నాయంటారు? నటించాలనుకుంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, కానీ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే బాలకృష్ణ గారి ఇది వేరు కదా, ఈయన ఏదైనా సోలోగా చేయాలి, లేదా ఏదైనా అంటే డెవలప్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈయన ఏదైనా ఒక మనం డాక్యుమెంటరీస్ తీస్తే అలాంటి వాటిలో నటిస్తే బాగుంటుంది. నేనైతే అనుకోవట్లేదు నారా లోకేష్ యాక్ట్ చేస్తారని, కానీ ఇప్పుడు అన్నీ కూడా బాగున్నాయి, శుభ సూచకాలు. చూసారా మీరు? అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చట్టంలో ఉండకుండా, ఒక గిరి గీసుకుని ఉండకుండా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చంద్రబాబు నాయుడు, మళ్ళా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ పవన్ కళ్యాణ్. ఇటు తెలంగాణ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, ఈవెన్ అటు కేంద్రం కావచ్చు, నారా మీద చాలా ఇది ఇస్తూ ఇవాళ ఎన్డీఏలో నారా ఈజ్ ద మెయిన్ ఇది అన్నట్టుగా, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటూ అతను బీజేపీ అతను చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎలా ఉన్నారు అంటే, సో ఈ రకంగా మన ఇంత ముందంజలో ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం హైదరాబాద్ నుంచి మీరు చలనచిత్ర పరిశ్రమని అక్కడికి షిఫ్ట్ చేయడం. ఎవరు వస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆ రోజు చెన్నై నుంచి వచ్చినప్పుడు ఎవరు వస్తారని ఎవరు ఫస్ట్ ఒకళ్ళు వచ్చారు, తర్వాత ఇంకోళ్ళు వచ్చారు, తర్వాత 10 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు. సో అలాగే వస్తారు. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా అక్కడ ఉండడం మొదలు పెడితే నెక్స్ట్ 1 by 1 జరుగుతాయి. అదే కాకుండా ఇప్పుడు ఇంకా నంది అవార్డ్స్ దాకా వచ్చేసరికి నంది అవార్డ్స్ కూడా ఇస్తామని నారా లోకేష్ ప్రకటించారు. కందుల దుర్గేష్ కూడా 2016 నుంచి ఇస్తామని చెప్పారు. 2016 నుంచి ఇప్పటి వరకు బెస్ట్ మూవీ ఏదైతే ఉంటుందో దానికి ఇస్తామన్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి పూర్తి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇస్తామని చెప్పారు. సో దానికి కూడా నాంది పలికారు. సో నంది అవార్డ్స్కి నాంది పలికారు. తెలుగు చిత్ర పరిశ్రమని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించడానికి కూడా ఇవాళ నాంది ప్రస్తావన అనేది మొదలైంది. సో అన్నీ సజావుగా సాగుతాయని మనం ఆశించవచ్చు. సో చూద్దాం ఖచ్చితంగా ఏదైతే మొత్తానికి అటు మామకి ఫస్ట్ క్లాప్ కొట్టడం కావచ్చు, అదేవిధంగా సినీ పరిశ్రమని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తరలించేటువంటి బాధ్యతలు కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతున్నాం. నమస్తే.